సంఘము క్షేమాభివృద్ధి పరచబడాలి. మొదటిగా మన ప్రభువారు 12 మందితో అపోస్తలులతో సంఘాన్ని ఏర్పరిచినట్టుగా మత్తయి సువార్త 10:1 వారే ఆయన సంఘం. ఏమండి? అపోస్తలులు 12 మంది. తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే 70 మంది శిష్యులతో సంఘము ఏర్పడినట్టుగా. ఏమండి? ఆ విధంగా చూసినట్లయితే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 15లో కూడా సంఘం 120 మంది ఒక దగ్గర కూర్చొని ప్రార్థించినట్టుగా. తర్వాత ఆది సంఘము ఏర్పడటం, పరిశుద్ధాత్ముడు దిగి రావటం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41లో చూస్తున్నాం. 3000 మంది ఆ దినం సంఘములో చేర్చబడటం. తర్వాత అదే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనంలో 5000 మంది సంఘములో చేర్చబడటం. అదే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 1-7 వచనాలు చూస్తే సంఘము విస్తరించెను, బహుగా విస్తరించెను అని రాయబడింది అక్కడ. సో ఈ విధంగా సంఘము బహుగా విస్తరించడానికి గల మొదటి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యంలోనే 4వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఏమండి? సంఘము విస్తరించడానికి ప్రధానంగా ముఖ్యంగా చాలా కారణాలు ఉన్నా ముఖ్యంగా 4 కారణాలు. ఒకటి ప్రార్థన. ఏమండి? రెండవది ఏక మనస్సు. మూడవది సాక్ష్యము. నాలుగవది ఇచ్చుట. ఇవి ప్రధాన కారణాలు. ఇంకా ఉన్నాయి. అయితే ఎంతవరకు మరి నేను చెప్పగలను అంతవరకు కొన్ని విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. తర్వాత అవకాశం ఉన్నప్పుడు మరలా సంఘ క్షేమాభివృద్ధికి గల కారణాలు, ఇది పార్ట్ 1గా మీరు ఆలోచన చేయండి. ఇంకా తర్వాత పార్ట్ 2గా సంఘ క్షేమాభివృద్ధికి కారణాలు ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. సంఘము క్షేమాభివృద్ధి పరచబడాలని, దేవుని సంఘము, క్రీస్తు సంఘము, సార్వత్రిక సంఘము విస్తరించాలని, క్షేమాభివృద్ధి పొందాలని మనం ఎల్లప్పుడూ సంఘ అభివృద్ధి కొరకే మనం పాటు పడేవారుగా మన జీవితం అంతా ఏమంటే ఆ సంఘ అభివృద్ధి కొరకే బ్రతకవలసిన వారుగా ఉన్నామని తెలుసుకోవాలి. సో ఇక్కడ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31లో మనం చూస్తే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో ప్రతి ఒక్కరూ ఏమండి ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అక్కడ వారు కూడి ఉన్న చోటు కంపించెను అంటే చూడండి ప్రియులారా, అదేవిధంగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రార్థన చేసినప్పుడు ధైర్యంగా వాక్యాన్ని బోధించగలిగారు అని మనం ఈ వచనాల్లో చూస్తున్నాం. అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనాన్ని చూస్తే ఏమంటే వీరు అపోస్తలులు బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉన్నారు. ఇక్కడ ప్రార్థన కంటే మన జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువైనది ఏది లేదు. మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, చాలా అత్యవసరమైనది. దాన్ని మించిందంటూ ఏది లేదు. సో యేసుప్రభువారు ఒక ఆజ్ఞ ఇచ్చారు మనకి. లూకా సువార్త 18:1లో వారు నిత్యము విసుగక ప్రార్థన చేయవలనని ఆజ్ఞ ఇచ్చారు. ఏమండి? సో నిత్యము విసుగక ప్రార్థన చేయటం అనేది మన యొక్క దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. సో మన బాధ్యత ప్రార్థన చేయటం అని ఆ పనిని మించిన పని ఇంకొకటి లేదు. సో ఎఫెసీ పత్రిక 6:18లో కూడా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమందు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన ఆత్మను కలిగిన వారుగా
ప్రతి విధమైన ప్రార్థనను ప్రతి సమయంలో కూడా మనము చేస్తూ మెలకువగా పట్టుదలతో ప్రార్థనలో పట్టుదల ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థించేవారిగా ఉండాలి. ఏమండి, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ప్రతి సమయమందును ఆత్మ సహాయముతో చేయాలి అన్నట్టుగా ఈ వచనం మనకు చెప్తుంది. ఇంకా ప్రార్థన గురించి ఆలోచన చేస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, దేని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రియులారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. మన చింతల్లో, మన బాధల్లో ఉన్నప్పుడు, మనం ప్రార్థించే వారికి ఉన్నప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయాల్లో ఉన్నటువంటి చింతలకు, మనలో ఉన్నటువంటి టెన్షన్స్కు, మన తలంపులకు కావలి ఉంటుంది. ఏమంటే అంత గొప్పది ప్రార్థన. సో అందుకనే మనం ప్రార్థన చేయటం అనేది సామాన్యంగా ఏదో ఆలోచన చేయకూడదు. అది సామాన్యమైన విషయం కాదు. ఏమండి, ప్రార్థన ఏదో ఈజీగా తీసుకోకూడదు, చాలా గొప్పదన్నమాట. సో అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తే ఇంచుమించు ప్రతి అపోస్తల కార్యంలో ప్రతి అధ్యాయంలో కూడా ప్రార్థన గురించిన విషయాలు మనకు కనిపిస్తాయి. ఏమండి, తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యంలో ఎడతెగక ప్రార్థన చేయండి అని రాయబడింది. సో ప్రియులారా, మనము ప్రార్థించే వారికి ఉండాలని, సో ప్రార్థన ద్వారా వాగ్దానాన్ని పొందుకున్నట్టుగా చూస్తున్నాం. అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం 14లో వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ యేసువారు తమకు వాగ్దానం చేసినట్టు ఆ పరిశుద్ధాత్మ కొరకు వారు ప్రార్థిస్తున్నారు. ప్రభువారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ పరిశుద్ధాత్మను పొందుటి కొరకు వారు ప్రార్థన చేసినట్టుగా ఏమండి మన ఈ యొక్క వచనాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఏమండి, లోకస్వార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు కూడా చూస్తే, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. సో ప్రార్థన ద్వారా మనము వాగ్దానాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తానని దేవుడు చెప్పాడు కనుక పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడాలి అంటే మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. అడిగేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలి. ఎవరైతే అడుగుతారో వారికి తండ్రి ఖచ్చితంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు అని రాయబడింది. పరిశుద్ధాత్మను పొందుకునేవారుగా, పొందుకునేంత వరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడి జీవించే విధంగా ప్రార్థించాలి. సో ప్రియులారా, మన పరిశుద్ధాత్మను పొందాలంటే ఖచ్చితంగా ప్రార్థించేవారికి ఉండాలి. పరిశుద్ధాత్మను అనుసరిస్తూ పరిశుద్ధాత్మకు విధేయులై ఆయన నడిపింపుకు లోబడుతూ నడవాలన్నా మనం ఖచ్చితంగా ప్రార్థిస్తూ ఉండాలి. సో ప్రార్థన ద్వారా ఇంకా ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయో మనం ఆలోచన చేస్తే, అపోస్తల కార్యములు 2:21లో ఒక మాట ఉంది, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. అంటే ప్రార్థన ద్వారా రక్షణ పొందుకుంటారు అన్నట్టుగా వచనం చెప్తుంది. ఇక్కడ ప్రభువు నామమున ప్రార్థన చేయటం అంటే పశ్చాత్తాపంతో, విశ్వాసముతో ఆయన వైపు తిరిగి
పాప విముక్తి రక్షణ ప్రసాదించమని ఆయనను ప్రాధేయపడ్డం. పేతురు తాను మరి ప్రభువును ఆ ప్రభువును గురించి మాట్లాడుతూ ఉన్నారో వెంటనే తర్వాత ఆ వచనంలో మనం చూస్తే స్పష్టంగా యోవేలు గ్రంథం 2:32లో ఉన్నటువంటి యెహోవా అనే పేరు ఉంది. తర్వాత ఇక్కడ పేతురు ప్రభువైన యేసుని అక్కడ అంటే యెహోవా స్థానంలో పేతురుని చూపిస్తున్నట్టుగా యేసు ప్రభువారి గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ వచనంలో. ఏమండి? అంటే ఇది యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి వచనం యేసు ప్రభువారిని సూచిస్తున్నట్టుగా మనము పేతురు గారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా రోమాపత్రిక 10 అధ్యాయము 12, 13 వచనాలు చూస్తే యూదుడిని గ్రీసు దేశస్థుడిని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. ఇక్కడ రక్షణ, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించడం వలన రక్షణ. ఏమండి? వాగ్దానాన్ని పొందుకోవటం, ప్రార్థన వలన వాగ్దానాన్ని పొందుకుంటాం, ప్రార్థన వలన రక్షణ పొందుకుంటాం, ప్రార్థన ద్వారా స్వస్థత పొందుకుంటాం. అంటే అదే అపోస్తలుల కార్యం 3:1 చూస్తే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా మధ్యాహ్నం 3 గంటలకు దేవాలయంలో యూద యాజకులు సాయంకాల అర్పణలు ప్రార్థనలు చేయుచుండేవారు. ప్రార్థన శక్తి ద్వారా దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ భిక్షమెత్తుకునే పుట్టి గుడ్డివాడిని స్వస్థపరచగలిగారు. ఏమండి? ప్రార్థన ద్వారా ధైర్యాన్ని పొందుకున్నారు అనే విషయం కూడా మనము అదే అపోస్తలుల కార్యం 4:23లో చూస్తాం. ఏమండి? సో ప్రార్థన ద్వారా పరిచర్యకు ప్రత్యేకించబడినట్టుగా కూడా అపోస్తలుల కార్యం 6 వచనంలో చూస్తున్నాం. సో ప్రియులారా, ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అపోస్తలుల కార్యాలను చూస్తున్నాం. చూడండి, అపోస్తలుల కార్యం 6 వచనంలో వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. అంటే ప్రార్థన ద్వారా వీరు పరిచర్యకు ప్రత్యేకించబడ్డారు. పంచిపెట్టే పరిచర్య ఇక్కడ జరుగుతుంది. సో ఆ పంచిపెట్టే పరిచర్య కొరకు సంఘ సభ్యులు ఎన్నుకున్న వారిని అపోస్తలులు ప్రార్థన చేసి ఆ పని కోసం వారిని ప్రత్యేకించారు. ఏమండి? అదేవిధంగా ప్రార్థన ద్వారా బలపరుస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యం 8 అధ్యాయము 14-15 వచనం కూడా చూస్తే సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంటే నూతనంగా విశ్వాసంలోనికి వచ్చిన వారి కొరకు ఇక్కడ అపోస్తలులు ప్రార్థన చేస్తున్నారు. ఏమండి? సో ప్రార్థన ద్వారా కఠినులైన వారు కూడా మార్చబడినట్టుగా చూస్తాం. అదే అపోస్తలుల కార్యం 9 అధ్యాయము 10-11 వచనాలు చూస్తే దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా అని అనెను. ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఎంట తార్షువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. అతడు ఇదిగో ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ తార్సు అంటే ఇప్పుడున్నటువంటి టర్కీ దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణమే తార్సు. ప్రస్తుతం టర్కీ దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణం తార్సు. అది పౌలు యొక్క సొంత ఊరు. ఇది ప్రభు తనకు ప్రత్యక్షమైనప్పటి నుంచి ఆ దర్శనం కలిగిన దగ్గర నుంచి పౌలు గారు ఏం చేస్తున్నారు అని రాయబడింది వచనంలో, అంటే ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు అతడు ఆరంభించిన ప్రార్థన తన జీవితకాలం అంతా కూడా ఆయన చేస్తూ వచ్చాడు అనమాట. చాలా వచనాలు మనకు ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఆది సంఘములో ప్రతి ఒక్కరూ
ప్రతి విషయంలో ప్రార్థించేవారుగా ఉన్నారు గనుక సంఘము అభివృద్ధి చెందింది అని మనం తెలుసుకోవాలి. పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఏమండి? మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను తల్లి అయినటువంటి మరియ ఇంటి దగ్గర అనేకులు కూడి ప్రార్థిస్తున్నారు. సో ప్రార్థించటం ద్వారా ఇక్కడ ఎన్నో కార్యాలు జరిగినట్టు చూస్తున్నాం. నేను వాగ్దానాన్ని పొందుకున్నట్టుగా చూస్తున్నాం, రక్షణ పొందుకున్నట్టుగా చూస్తున్నాం, ప్రార్థన ద్వారా స్వస్థత పొందుకున్నట్టుగా చూస్తున్నాం, ప్రార్థన ద్వారా ధైర్యాన్ని పొందుకున్నారు, ప్రార్థన ద్వారా పరిచర్యకు ప్రత్యేకించబడ్డారు, ప్రార్థన ద్వారా బలపరచబడ్డారు, ప్రార్థన ద్వారా కఠినలు కూడా మార్చబడ్డారు. ఇలా ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు ఇక్కడ జరిగినట్టుగా మనం ఈ వచనాలన్నీ చూసాం. సో ప్రార్థన ఎంత గొప్పది. ఏమండి? డాక్టర్ బిల్లీ గ్రహం గారు వారిని ఒక 3 ప్రశ్నలు కొంతమంది అడిగారంట విలేకరులు. అయ్యా, మీ యొక్క విజయానికి మీరు ఈ విధంగా గొప్ప విజయం, ఆత్మీయంగా గొప్ప సంఘాలు కట్టబడడానికి లేదా అనేక మంది ఆత్మలు రక్షించటానికి కారణం ఏంటి అని అడిగితే ఆయన దానికి 3 కారణాలు చెప్పారు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అని చెప్పారంట డాక్టర్ బిల్లీ గ్రహం గారు. ఏమండి? సో ప్రార్థించే సంఘము ఫలిస్తుంది. మోర్ ప్రేయర్ మోర్ పవర్. లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ఏమండి? సో ప్రార్థించే సంఘము ఫలిస్తుంది. సో మనం సంఘ క్షేమాభివృద్ధి కారణాలు ప్రార్థించే సంఘమై ఉండాలి. సో ప్రియులారా, రెండవది సంఘ క్షేమాభివృద్ధికి రెండవ కారణాన్ని చూద్దాం. చాలా కారణాలు ఉన్నాయి, కానీ కొన్ని కారణాలు మీకు చెప్తున్నాను. ఏక మనస్సు. అదే అపోస్తలుల కార్యములు 4:32 చూస్తే సంఘము బహుగా విస్తరించడానికి కారణములు ఏక మనస్సు కనిపిస్తుంది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారయుండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనది అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. దేవుని పిల్లలు ఏకమై ఉండాలి, ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి ఉండాలి. ఏమంటే యేసుప్రభువు వారు ఏమని ప్రార్థించారు? యోహాను సువార్త 17:11 పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అదే యోహాను సువార్త 17:21-22 తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యమందు నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారుని ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించే మహిమ నేను వారికి ఇచ్చితిని. ఇక్కడ చూస్తే ఏకమై ఉండాలి, ఏక మనస్సు ఉండాలి, ఐక్యత మీలో ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి, సంఘము ప్రార్థించేదిగా ఉండాలి, సంఘం ఐక్యత కలిగి ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి ఉండాలి. సంఘము అప్పుడే క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘానికి క్షేమము అభివృద్ధి సంఘానికి కలగాలంటే ఖచ్చితంగా సంఘము ప్రార్థించే సంఘమై ఉండాలి. ఖచ్చితంగా సంఘము ఐక్యత లేదా ఏక మనస్సు కలిగినదై ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక 12:16 చెప్తున్నారు, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి అంటున్నారు. 2 కొరింథీ పత్రిక 13:11 ఏక మనస్సు గలవారై ఉండండి అని పౌలు గారు బోధిస్తున్నారు. ఏక మనస్సు యేసుప్రభువు వారు చెప్పారు, ఏక మనస్సు కలిగి ఉండాలి అని పౌలు గారు చెప్తున్నారు. పేతురు గారు కూడా చెప్తున్నారు. చూడండి, 1 పేతురు పత్రిక 3:8 తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి, ఒకరి సుఖదుఖాల యందు ఒకరు పాలుపడాలి. సంఘములో ఎవరికి బాధ వచ్చినా,
ఇంకొకరు వారి బాధల్లో పాలు పంచుకోవాలి. సంఘములో ఎవరికి సంతోషం ఉన్నా వారి సంతోషాల్లో పాలు పంచుకోవాలి. అలాగే ఏక మనస్సు కలిగి సంఘం ఉండాలి. ఎవరో తెలీదన్నట్టుగా ఉండకూడదు. ఈరోజు సంఘాలు ఎలా ఉంటున్నాయి? ఏక మనస్సు లేదు. ఏమండి వారెవరో తెలియట్లేదు. సంఘంలో వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. పక్కనే కూర్చుంటున్నారు గానీ వారి గురించి వీరికి తెలీదు, వీరి గురించి వారికి తెలీదు. ఈరోజు సంఘాలు సిటీ బస్సులో ప్రయాణికుల్లాగా ఉన్నారు. సిటీ బస్సులో ప్రయాణికులు ఎవరెవరికో పరిచయం ఉంటారండి. ఎవరెవరికి పరిచయం ఉండరు. ఏదో చూస్తే మొఖం చూసుకున్నట్టు ఆ క్షణం మొహం చూసుకుంటారు. ఓకే. ఎవరు వారు దిగి వెళ్ళిపోతారు. కానీ సంఘం అలా ఉండకూడదు. సంఘము ఏమంటే కారులో ప్రయాణించేవారిలాగా ఉండాలి. మన సొంత కారులో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో మనకు తెలీదా? సో సంఘం అనేది సొంత కారులో ప్రయాణించే ప్రయాణికులుగా ఉండాలి. ఒకరికొకరు తెలిసిన వారై ఉండాలి. ఒకరి గురించి ఒకరికి తెలియాలి. వారేంటో వారి స్థితి ఏంటో వీరికి తెలియాలి. వీరేంటో వీరి స్థితి ఏంటో వారికి తెలియాలి. అలా ఒకరికొకరు తెలుసుకునేవారుగా, ఒకరి మనస్సు ఒకరు తెలిసిన వారుగా కూడా ఉండాలి. ఏక మనస్సుతో ఉండాలి. ఈరోజు సంఘాలు ఎలా ఉంటున్నాయి? ఒకరు పక్కనే కూర్చుంటున్నారు కానీ వారి గురించి వీరికి తెలియదు, వీరి గురించి వారికి తెలియదు. అలా ఉండకూడదు పిల్లారా. ఎక్కడో ఉండి సేవకుడు ఎక్కడో ఉండి డిజిటల్ స్క్రీన్లు పెట్టి ఏమండి సంఘాన్ని నడిపిస్తే వారి గురించి ఏం తెలుస్తుంది? 1,00,000 మంది సంఘంలో ఉంటే ఆ 1,00,000 మంది పేర్లు చెప్పగలడా ఆ కాపరి? ఏమండి ఈరోజు ఇలా తయారయ్యే సంఘాలంటే ఎవరెవరికో తెలీదు. వారి లైఫ్ ఏంటో వీళ్ళకి తెలియదు, వీరి లైఫ్ ఏంటో వాళ్ళకి తెలీదు. అలాంటి తెలియని పరిస్థితిలో ఉంది. మరి ఎలా ఏక మనస్సు ఎలా వస్తుంది? వారి గురించి వీరి గురించి వారికి తెలిస్తే కదా వచ్చేది. సో ప్రియులారా, ఏక మనస్సు ఐక్యత సంఘములో ఉండాలి. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. అయితే ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాల్లో కొందరు ఏకీభవిస్తారు. దేవునికి ఇష్టమైన విషయాలకు, దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఏకీభవిస్తున్న వారు ఉన్నారు. ఏమండి కీర్తన గ్రంథం 50:18 చూస్తే, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీభవించేవారు ఉన్నారు. ఏమంటే ఈరోజు ప్రేమ అనే పేరుతో అసత్య బోధ చేసేవారితో సత్యబోధన మేము అనుసరిస్తున్నాం అనుకునేవారు ఆ బోధకులను పిలిచి వాళ్ళ చేత వాక్యాన్ని చెప్పేస్తున్నారు. వారు దేవుని బోధ సరిగ్గా చేయరు, వాక్యానుసారంగా ఉండదు అని తెలిసినా సరే వారిని పిలిచి వీళ్ళ సంఘాలకి పిలిచి ప్రేమ పేరుతో ప్రేమించాలండి అంటూ ఆ యొక్క వాక్య విరుద్ధంగా సేవ చేస్తున్న వారిని కూడా సంఘాలకు పిలిచి వారి చేత వాక్యాన్ని బోధింప చేస్తున్నారు. ఏమండి సో వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ఏంటో తెలీదు. ఆ సేవకులు ఎలా ఉంటున్నారో పర్సనల్ లైఫ్ తెలియని వారిని కూడా సంఘాలకు పిలిచి సంఘాల్లో వాళ్ళ చేత వాక్యాన్ని బోధింప చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత అనేక పబ్లిక్ మీటింగ్లు పెట్టేస్తున్నారు. వాళ్ళకి పరిశుద్ధత ఉండదు, వారి కుటుంబానికి పరిశుద్ధత ఉండదు, వాళ్ళ వ్యక్తి జీవితంలో పరిశుద్ధత ఉండదు. వారు బోధలో సరైన సత్యం వారిలో అనుసరించే వారికి ఉండరు. అలాంటి వారితో కలిసిపోతున్నారు. సో ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. అండ్ మత్తయి 26:4 ఏమండి యేసుప్రభువారిని మాయోపాయము చేత పట్టుకొని చంపాలని వారు ఏకమై ఆలోచన చేస్తారట. ఏమండి చూడండి, ప్రభు అంతటి పరిశుద్ధుడు నీతిమంతుని చంపాలని మాయోపాయం చేయడానికి వారు ఏకమయ్యారు. మాయోపాయం చేయటానికి ఏకమయ్యారు. లోకసువార్త 14:18 విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఇక్కడ విందుకు పిలిచినటువంటి ఆ యజమానితో ఆ యొక్క వ్యక్తులు పిలవబడిన వారు
ఏక మనసుతో ఒకరికొకరు కారణాలు చెప్తున్నారు. లోకసువార్త 23:18లో వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేశారు. యేసుప్రభు వారిని సిలువేసి చంపేయాలని చెప్పి బరబ్బా అనే బందిపోటు దొంగను విడుదల చేయమని విషయంలో వారు ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఏమండి చూడండి, ఇలా మాయోపాయం చేయటంలో ఏక మనస్సు కలిగి ఉంటున్నారు. ఏమండి, ఒక బందిపోటు దొంగను విడుదల చేయమని అడగటానికి ఏక మనస్సుతో ఉన్నారు. ఏమండి, తప్పుడు సాకులు చెప్పడానికి ఏక మనస్సు కలిగి ఉన్నారు. అదే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరతో ఏకమై పొలం అమ్మిన. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ వీరిద్దరూ తప్పు చేయటానికి, దేవునికి విరుద్ధంగా అబద్ధం చెప్పడానికి ఈ భార్య భర్తలు ఇద్దరు ఏకమైపోయారు. ఏమంటే తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. వారిద్దరూ ఏక మనస్సుతో చేసినటువంటి కార్యాన్ని బట్టి. సో ఆది సంఘంలో ఉన్న ఏక మనస్సు ఏంటో మనం చూద్దాం. ఏమంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14లో చూస్తే, ప్రార్థించుట కొరకు ఏకీభవించిరి. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అని మరియు ఆయన సహోదరులు ఏక మనస్సు ఎడతెక్క ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ ప్రార్థించడానికి ఏకీభవిస్తున్నారు. అండ్ అదే అపోస్తలుల కార్యం 23:24లో కూడా ఏక మనస్సుతో ప్రార్థించడానికి ఏమండి ఉన్నట్టుగా చూస్తున్నాం ప్రియులారా. తర్వాత అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 19వ వచనం చూస్తే, మరియు మీలో కొందరు తాము వేడుకున్న దేని గూర్చేను భూమి మీద ఏకీపించిన అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. సో ఎక్కడైతే ఇద్దరు తాము కోరుకున్న దాన్ని గూర్చి ఏకీభవించి ప్రార్థిస్తారో అనుగ్రహించబడుతుంది. సో దేవాలయంలో కూడుకోవటానికి ఏకీభవించిన వారుగా మరొక విషయంలో అపోస్తలుల కార్యం 2:46లో చూస్తే, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అంటే దేవాలయంలో కూడుకోవటానికి ఇక్కడ వీరు ఏకీభవించినట్టుగా చూస్తున్నాం. ప్రార్థించడానికి ఏకీభవించినట్టుగా చూస్తున్నాం. ఏమంటే దేవుని మాట యందు లక్ష్యం ఉంచుటకు కూడా ఏకీభవించినట్టుగా మరికొన్ని వచనాలు మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 8:6లో జనసమూహులు విని పిలుపు చేసిన సూచక్రియలను సూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా. దేవుని సేవకుడని పిలుపు మాటల యందు లక్ష్యం ఉంచారు. తద్వారా వారు ఆశీర్వదించబడ్డారు. ఆ లక్ష్యం ఉంచని వారు, ఏక మనసు కలిగి లేని వారు శాపగ్రస్తులయ్యారు. సో మోషేకు విరోధముగా కూడుకోవటానికి కోరాహు, దాతాను, అబిరాములు నిలబడి ఏక మనసుతో మోషే మీద విరోధంగా కూడారు. తద్వారా వారు శాపగ్రస్తులయ్యారు. ఏమండి, సో కీర్తన 133లో ఉంది కదా, ఐక్యత ఉన్న చోట శాశ్వతమైన ఆశీర్వాదం ఉంటుందని. సో ఏక మనస్సు కలిగిన సంఘము ఫలిస్తుంది. ఏక మనస్సు కలిగిన సంఘం ఫలిస్తుందని మనం తెలుసుకోవాలి. మూడవది, సంఘాభివృద్ధికి సాక్ష్యము కావాలి. సాక్ష్యము సంఘం బహుగా విస్తరించడం గల మూడవ కారణం ఏంటంటే సాక్ష్యము. అదే అపోస్తలుల కార్యం 4:30 చూస్తే, ఇదిగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. సాక్షి సా ప్లస్ అక్షి అంటే చూచిన కన్నులు గలవాడు, లేక తాను చూచినది లేక విన్నది లేదా తన అనుభవపూర్వకంగా తెరవబడిన హృదయం కలిగిన వారుగా, దేవుని వాక్యాన్ని గ్రహించే హృదయం కలిగిన వారు ఎవరైతే ఉంటారో, వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారు చెప్పేదే సాక్ష్యం. సో సాక్ష్యం అనేది ఎవరో నేర్పిస్తే చిలక పలుకుల్లాగా వల్లించేది సాక్ష్యం కాదు, కానీ అది హృదయ అంతరంగాల్లో నుండి వచ్చే అనుభవంగా ఉండాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16-18 వచనాలు చూస్తే పేతురు గారు చెప్తున్నారు, ఎలాగనగా చమత్కారంగా
కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దం ఆకాశం రాగా వింటిమి. ఇక్కడ పేతురు గారు అంటున్నారు, చూచాము, విన్నాము, మరి కల్పితం కాదు అంటున్నారు. ఏమండి, యోహాను గారు కూడా చెప్తున్నారు, మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయంలో జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము. చూడండి, ఇక్కడ కూడా యోహాను గారు అంటారు, విన్నాము, చూచాము, కనుగొన్నాము అంటారు. అందుకే క్రీస్తుకు వీరు మంచి స్నేహితులయ్యారు. యోహాను గారు, పేతురు గారు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని చెప్తారు. సో ప్రియులారా, ఇక్కడ సౌలు దేవుని దర్శనం పొందిన తర్వాత, అంటే పౌలు తర్వాత అన్నయ్య సౌలుతో చెప్పినటువంటి మాట, నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు అని అన్నయ్య అంటారు. సాక్ష్యం ఇచ్చుటకే దేవుడు మనల్ని రక్షించాడు. ఆది సంఘము సాక్ష్యమిచ్చే సంఘంగా ఉంది. సాక్షులై ఉంటారు అని ప్రభువారు చెప్పారు. సో వేరు వేరు సాక్ష్యాలు ఉన్నాయి. మేలు జరిగినప్పుడు సాక్ష్యం, స్వస్థత పొందినప్పుడు సాక్ష్యం, ఉద్యోగం వచ్చినందుకు చెప్పే సాక్ష్యం, అన్నిటికంటే ప్రాముఖ్యమైన సాక్ష్యం మన రక్షణ సాక్ష్యం. ఏమంటే రక్షణ ఎలా పొందాం, మనకి ఎలా వచ్చింది, వాక్యాన్ని ఎలా నమ్మగలిగాం, ఎలా తెలుసుకోగలిగాం, ప్రభు దగ్గరికి ఎలా రాగలిగాం, రక్షణ సాక్ష్యం. ఏమండి, చాలామంది చాలా రకాల సాక్ష్యాలు చెప్తారు, చాలా మంచిదే. కానీ మన ప్రభువుని ఎలా తెలుసుకున్నాం ఆ సాక్ష్యం చెప్పాలి. సో ప్రియులారా, మిగిలిన సాక్ష్యాలు కొందరు అన్యులైనగా ఉన్నప్పుడు రోగాల నుంచి స్వస్థత పొందడం, అంటే డాక్టర్లు చెప్పడం, ఇలాంటివన్నీ చూస్తాం. అయితే జీవితంలో మన యొక్క పరివర్తన కానీ, మన యొక్క ప్రవర్తన, మన మారు మనసు, ఇవన్నీ కూడా ప్రభువు ద్వారా కలుగుతున్నాయి కనుక రక్షణ సాక్ష్యం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఏమండి, నేను ఏదో నమ్మేశానండి అని కాదు పిల్లరా. సో మన రక్షణ సాక్ష్యం ఏంటో చూసుకోవాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు అని ఇక్కడ దేవుడు అంటున్నాడు. 12వ వచనం కూడా చూస్తే, నేనే దేవుడును మీరే నాకు సాక్షులు అని ఇక్కడ యెషయా గ్రంథం 43:12 అంటున్నారు దేవుడు. రక్షణ సాక్ష్యంలో ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి ప్రియులారా. అవి తర్వాత దేవుని చిత్తమైతే 2వ భాగంలో మనము ఇంకా సాక్ష్యం గురించి కొంచెం వివరణ ఉంది, అలాగే ఇచ్చుట గురించి వివరణ కూడా ఉంది. 2వ భాగంలో ఇంకా మనము ఈ సాక్ష్యం గురించి, అదేవిధంగా ఇచ్చుట అనే వివరణ కూడా మనం ఆలోచన చేద్దాం. ఇంతవరకు మనము సంఘ క్షేమాభివృద్ధికి ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఒక 2 తెలుసుకున్నాం. ఒకటి, ప్రార్థన. సంఘమంతా చక్కటి ప్రార్థన జీవితం కలిగి, సంఘమంతా ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందని, అలాగే ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందని. 3వది, మంచి సాక్ష్యము. దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగి ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందని తెలుసుకున్నాము. ఇంకా ఈ సాక్ష్యం గురించి వివరణ ఉంది. వచ్చే వారము ఆ సెకండ్ వివరణ తెలుసుకుందాం. అలాగే ఇచ్చుట కూర్చున్న వివరణ కూడా ఉంది. సంఘం ఇంకా క్షేమాభివృద్ధి చెందాలంటే ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత వచ్చినప్పుడు అవకాశం ఉంటే దేవుని చిత్తమైతే ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం. అట్టి కృపాధన్య దేవుడు మనందరకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దేవా, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా మరి
సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు మరి కారణాలు ఏంటి, క్షేమాభివృద్ధికి కారణాలు ఏంటో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అవును ప్రభా, ప్రార్థన, ఏక మనస్సు కలిగి మేము ఉన్నప్పుడు సంఘ క్షేమాభివృద్ధికి మేము సాధనాలుగా వాడబడతామని మీ వాక్యంతో తెలుసుకుంటున్నాం. సంఘమంతా కలిసి తండ్రి నైనా మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఏక మనస్సు ఐక్యత కలిగి ఉండడానికి కృప చూపించండి. మీకు స్తోత్రాలు. మీ రాజ్య వ్యాప్తికి ఇదిగో తండ్రినా మేము సహకరించి మేము మీతో తండ్రి నైనా కొనసాగడానికి కృప చూపించండి. నా రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని మీరు చెప్పారు. మీ రాజ్య విస్తరణ కొరకు మేము తండ్రి, మీ సంఘ విస్తరణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము పని చేయలోగన మాకు సహాయం చేయండి. ఆ విధంగా బలపరచండి, దీవించండి. ఎంతవరకు నీ పిల్లలు చక్కగా వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో విన్నారు. వారందరికీ